అందరికీ నమస్కారం. ఈరోజు మనము 14/4/2019 ఆదివారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ వికారినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుక్లపక్షము, నవమి 9:35 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది. పుష్యమి నక్షత్రం ఈరోజు ఉదయం 7:40 వరకు ఉండి తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతున్నది. వర్జ్యము రాత్రి 7:35 నుంచి 9:04 వరకు వ్యాప్తిగా ఉన్నది. దుర్ముహూర్తము సాయంకాలం 4:38 నుంచి 5:27 వరకు వ్యాప్తిగా ఉన్నది. అమృత ఘడియలు ఈరోజు రాత్రి అనగా రేపు తెల్లవారుజామున 4:32 ప్రారంభమై రేపు సూర్యోదయ అనంతరం కూడా అమృత ఘడియ వ్యాప్తి ఉంటున్నది. రాహుకాలం సాయంకాలం 4:46 నుంచి 6:18 వరకు వ్యాప్తిగా ఉన్నది. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను అన్నిటినీ కూడా సమీకరణ చేసుకొని శుభమైనటువంటి మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. వైష్ణవ సంప్రదాయంలో కూడా ఈరోజు శ్రీరామనవమి జరుపుతున్నారు. భద్రాచలంలో స్వామివారి కళ్యాణాన్ని కూడా 14వ తేదీ జరుపుతున్నారు. కాబట్టి ఈరోజు జరుపుకునేటువంటి శ్రీరామనవమి యొక్క కళ్యాణ మహోత్సవంలో మీ అందరూ కూడా పాల్గొని ఆ స్వామివారు తలంబ్రాలని మనం కూడా 2 అక్షతలుగా ధరించి అమ్మవారి స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.